మరి ఈ 20 నెలల కాలంలో వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకోపోగా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా సమస్యలను తప్పుదారి పట్టించి ప్రజలను మరోవైపు మళ్లించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రావీణ్యత ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకుడికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దానికి ఉదాహరణ తీసుకుంటే ఈరోజు బీసీలకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే దాన్ని ఏదో రకంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన సమస్యల గురించి మాట్లాడితే తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతుల దగ్గర బలవంతంగా భూసేకరణలు చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి. మరీ ముఖ్యంగా గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వీళ్ళ నీచ రాజకీయాల కోసం, వీళ్ళ కుట్రల కోసం, కుతంత్రాల కోసం సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడానికి సిద్ధపడ్డారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయో మనందరం కూడా గుర్తించాలి.